First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. లక్కీ భాస్కర్ మూవీ మీరు చూసారా? ఆ మూవీ చూసిన తర్వాత అంటే ఇల్లీగల్ కంటెంట్ ఉండొచ్చు, బట్ అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పి చాలామందికి ఆ మూవీ ద్వారా అవేర్నెస్ అయితే వచ్చింది. మరి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ త్రూ వెళ్తుంటారు, చాలామంది ఓన్గా ట్రై చేస్తూ ఉంటారు. మనకి హై రిటర్న్స్ రావాలి అంటే అసలు ఒక మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో ఆ సోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనకి హై రిటర్న్స్ వస్తాయి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సార్, మూవీస్లో చూడటమే క్రోర్స్లో రిటర్న్స్ వస్తూ ఉంటాయి. నిజంగా ఒక సామాన్య మానవుడికి అన్ని క్రోర్స్లో రిటర్న్ రావడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకు హై రిటర్న్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంటి మనం పాటించాల్సిన గైడ్లైన్స్ ఏంటి? యాక్చువల్గా అండి, దీనికంటే ముందు ఇంకో విషయం గురించి మాట్లాడదాం. ఒక ఫండ్లో లాస్ట్ 30 years నుంచి నెలకి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటా వస్తే ఈరోజుకి ఆ ఫండ్ 30 years కంప్లీట్ చేసుకుంది. 36 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఇవాళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 12 crore ఉందండి. 36 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ వాల్యూ 12 కోట్లు పేపర్ మీద కనబడుతుంది, బ్రహ్మాండంగా కనబడుతుంది. అంటే స్కీమ్ రిటర్న్ ఇచ్చింది, కానీ ఇన్వెస్టర్స్ ఎంతమంది ఆ రిటర్న్ తీసుకున్నారు అంతే క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అదేంటి సార్, మళ్ళీ ఎలా ఉంటుందా? ఓకే, యాక్చువల్గా స్కీమ్ అనేది లాస్ట్ 30 yearsగా కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 30 years నుంచి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి వాళ్ళ 12 కోట్లు వచ్చిన మాట వాస్తవం. కానీ ఎంతమంది తీసుకున్నారు ఈ 12 crore అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటున్నారా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన అంటే చాలా ఫ్యూ మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేశారు డిసిప్లైన్డ్గా, చాలా ఫ్యూ మెంబర్స్ మాత్రమే. దాంట్లో మధ్యలో స్కిప్ అవ్వకుండా 12 crores తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటున్నారు? చాలా తక్కువ మంది. ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ 30 years నుంచి మేము రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ ఫాలో అవుతుంటే కొన్ని వేల సార్లు మార్కెట్ క్రాష్ అయిపోయింది, ఇన్ని లక్షల కోట్లు పోయినాయి, ఇన్ని లక్షల కోట్లు పోయినాయి అనేది మనం వింటా ఉన్నాం. లాస్ట్ 1 week బ్యాక్ కూడా దగ్గర 16 lakhs crores మన మార్కెట్లోంచి ఆవిరైపోయిందని విన్నాం. తర్వాత 3 రోజుల్లో జరిగిన పాజిటివ్ మార్కెట్ గురించి ఎవరు మాట్లాడరు. అంతే అమౌంట్ మళ్ళీ మార్కెట్లో జనరేట్ అయింది కూడా, కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఈ నెగిటివ్స్ ఎక్కువ స్ప్రెడ్ కావటం వల్ల చాలామంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయలేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయలేని పరిస్థితులు ఏం లేరు వాళ్ళ చాలామంది. అంటే దగ్గర నెలకు 10,000 కాబట్టి నెలకు 1,000 రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాళ్ళ 1,20,00,000. 1,000 రూపాయలు అయితే ఆప్షన్ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. 1,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్, ఒక రకంగా 30 years బ్యాక్ కూడా. ఈరోజు చాలా చిన్న అమౌంట్, కానీ ఆ రోజు కూడా చిన్న అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేశారు, కానీ ఎందుకు వల్ల ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అంటే రకరకాల న్యూస్. అంటే ప్రతిదీ కూడా మనం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి అంటే స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రతిరోజు మనం ట్రాక్ చేస్తూ ఉంటాం దాన్ని, ఎంత ఉంది అంటే యాక్చువల్గా మేము ఇన్వెస్టర్స్కి యాప్ ఒకటి ఇస్తాం. యాప్ ఇచ్చిన తర్వాత యాప్ రోజుకి ఒక్కసారి మాత్రమే అప్డేట్ అవుతుంది, కానీ వీళ్ళల్లో చాలా మంది దగ్గర 4 నుంచి 6 సార్లు లాగిన్ అవుతా ఉంటారు యాప్లో. నా వాల్యూ ఏమైనా మారిందా లేదా చూసుకున్నాక. అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు 2 విధాలుగా రిస్క్ ఉందండి. ఒకటి, బాగా పాజిటివ్ రిటర్న్ కనపడింది, అరే బాగా వచ్చింది కదా తీసేద్దాంలే. రెండో రకం, మార్కెట్ విపరీతంగా పడిపోతున్నప్పుడు రే బాగా లాస్ అయిపోతున్నాం, ఉన్నదన్నా సేవ్ చేసుకుందామని విత్డ్రా చేయటం. ఈ 2 పనులు ఎవరైతే చేయలేదో వాళ్ళకి లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్లో మనం ఏదైతే బ్రహ్మాండమైన రిటర్న్ ఉంటుందని చెప్తామో అదంతా ఉంటుంది. కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఉంటారో, దగ్గర నెక్స్ట్ 2-3 monthsలో ఏదో ఈవెంట్ ఉంది ఇంట్లో, ఎక్కడో రీపేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆ అమౌంట్ని తీసుకొచ్చి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ. రేపు ఏదైనా నెక్స్ట్ 1 yearకో 2 yearsకో పిల్లలకు మ్యారేజ్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది,
అలాంటి ఈవెంట్లో ఆ మనీని తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లోనో స్టాక్ మార్కెట్లోనో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఇబ్బంది పడి, చాలా సందర్భాల్లో అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి నెగిటివ్ రిటర్న్ చూసి మార్కెట్లోంచి భయపడి బయటకు వెళ్ళిపోయి వీళ్ళు మార్కెట్లో స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్ చాలా రిస్క్ ఎక్కువ, మీ మనీ అంతా అయిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్తూ ఉంటారు. దానివల్ల ఎక్కువ మంది దీంట్లో లేరు. కానీ లాస్ట్ 10 years డేటా వేరుగా ఉంది. ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ దగ్గర దగ్గర 10 to 15 years కంటిన్యూగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేసి మంత్లీ 10,000 ఇన్వెస్ట్ చేసి కూడా 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో 1 year అక్యుములేట్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ మనం మాట్లాడుకునే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే రిటర్న్స్, హై రిటర్న్స్ జనరేట్ చేయడం ఎలాగా? హై రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. హై రిటర్న్స్ అంటే ఎంత? లాస్ట్ 3 years 5 yearsగా కోవిడ్ తర్వాత నుంచి మనం అందరం మార్కెట్లో ఇయర్ ఆన్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ రిటర్న్స్ చూసినా కానీ దగ్గర 30%, 40% వచ్చినాయి. కొన్ని స్కీమ్స్లో 100% కూడా రిటర్న్ జనరేట్ చేసినాయి. ఈ వన్ వే మార్కెట్ని చూసి చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాయి, ఇట్లాగే ఉంటాయి, ఈ రిటర్న్సే ఉంటాయి అనే మైండ్ సెట్తో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్లో మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఇలాంటి స్పెక్యులేటివ్ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే నెక్స్ట్ 5 to 7 years ఈ మనీ నాకు అవసరం లేదు అనుకున్న మనీని మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే మనం అనుకున్నటువంటి అద్భుతమైన రిటర్న్స్ కాకపోయినా మోడరేట్ రిటర్న్స్ అయితే మనం 12% to 15% వరకు అయితే మనం జనరేట్ చేయగలుగుతాం చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో ఏమన్నా అప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే కనుక 1 year 1.5 year కనుక మనం వెయిట్ చేయగలిగితే ఆ మార్కెట్ కూడా రికవర్ అవుతుంది. కానీ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది మెయిన్. సరే, ఈ ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి అనేది చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు. అవును, అసలు అందులో ఏముంటాయి? ఇన్వెస్ట్మెంట్స్ అంటే బంగారమా, వెండా, లేకపోతే ఏమైనా గ్రాసరీనా, లేకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఏమైనా సమ్మర్ రిలేటెడ్ ఐటమ్స్ ఏముంటాయి అని చెప్పి చాలా కామెంట్స్ త్రూ చెప్తున్నారు. చాలా క్వశ్చన్స్ ఇలాంటివి వస్తాయి. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? మ్యూచువల్ ఫండ్ వద్దు కానీ నేను సిప్లో అయితే ఇన్వెస్ట్ చేస్తా. ఎస్ఐపి అయితే సేఫ్ జోన్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ వద్దు అంటారు. ఎస్ఐపి అనేది ఒక వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఎస్ఐపి కూడా మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తాం. ఎస్ఐపిని మేము వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంతేగాని మ్యూచువల్ ఫండ్ వేరు ఎస్ఐపి వేరు కాదు. అవును, 100%. మ్యూచువల్ ఫండ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? స్టాక్స్లోనే కదా. ఎస్ఐపిలో మీ మనీ వచ్చి ఎక్కడికి వెళ్తుంది? అదే పోర్ట్ఫోలియోకి వెళ్తుంది కదా. ఇది ఇండియాలో బేసిక్గా మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ అండ్ డెట్ అని 2 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీలో కూడా దాంట్లో కూడా లార్జ్ క్యాప్ అంటాము, మిడ్ క్యాప్ అంటాము, స్మాల్ క్యాప్ అంటాము, రకరకాల కేటగిరీస్. ఈ 3 కేటగిరీలు. డెట్లోకి వచ్చేప్పటికి లో డ్యూరేషన్ అంటాము, లేదా మనీ మార్కెట్ అంటాము, ఇట్లా కొన్ని రకాల కేటగిరీస్. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సేఫర్ జోన్ కోసం అంటే నాకు ఇవాళ ఎఫ్డీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ బాగా డ్రాస్టిక్గా తగ్గిపోతూ ఉన్నాయి. మళ్ళీ కొంచెం లాస్ట్ 3-4 yearsలో కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కనపడినా మళ్ళీ డౌన్ ట్రెండ్ సినారియో స్టార్ట్ అయిన తర్వాత ఏమనుకుంటారు, నాకు ఎఫ్డీ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ రావాలి, ట్యాక్స్ కూడా కంఫర్టబుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళ కోసం బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, హైబ్రిడ్ అంటే ఈక్విటీలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంత అమౌంట్ డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాంటివన్నీ కూడా మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మీరు ఎంత వాలటైలిటీని అర్థం చేసుకోగలుగుతారో, మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని చేసుకుని ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఏదో ఫండ్లో 30% రిటర్న్ వచ్చింది, ఏదో ఫండ్లో 17% రిటర్న్ వచ్చింది, లేదా 20% రిటర్న్ వచ్చిందని పాస్ట్ రిటర్న్ని మీరు ప్రామాణికంగా తీసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ప్లస్ రెండోది స్టెబిలిటీ. అంటే ఫండ్ అప్ అండ్ డౌన్స్ అనేవి ఒక క్యాలెండర్ ఇయర్లో 30% రిటర్న్ జనరేట్ చేస్తుంది, ఒక క్యాలెండర్ ఇయర్లో 9% రిటర్న్ జనరేట్ చేస్తుంది, ఒక క్యాలెండర్ ఇయర్లో 70% రిటర్న్ జనరేట్ చేసింది. అలాంటి ఫండ్స్లో కాకుండా ప్రతి సంవత్సరం కన్సిస్టెన్సీ ఉండాలి. అలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ప్లస్ పోర్ట్ఫోలియో అని చెప్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మన మనీని, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ సెక్టార్కి ఫ్యూచర్ ఎలా ఉంది, ఇలాంటివన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుని కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, చేసిన తర్వాత కూడా డిసిప్లైన్డ్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే మాత్రమే మ్యూచువల్ ఫండ్లు అద్భుతాలు జరుగుతాయి. కానీ
లేకపోతే తక్కువ టైంలో కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో కానీ ఈ కన్సిస్టెన్సీ లేకుండా చేసినప్పుడు మాత్రం ఏ ఛాన్సెస్ లేవు. కన్సిస్టెన్సీ లేకుండా కనుక మీరు ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ విత్డ్రా చేస్తున్నారు అన్న కండిషన్స్లో అయితే మ్యూచువల్ ఫండ్లో ఏమీ అద్భుతాలు జరగవు. మ్యూచువల్ ఫండ్స్లో ఇవాళ మార్కెట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చే రీల్స్లో చూపిస్తున్న కోట్లు రావాలంటే మీరు ఆ 30 years 40 years హోల్డ్ చేయగలిగితే వస్తాయి, కానీ ఏదో 5 yearsకి 2 yearsకి 3 yearsకి వస్తాయంటే కనుక ఇంపాసిబుల్ అనమాట. మేము బేసిక్గా ఇంట్లో చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే అడ్వైజర్ త్రూ వెళ్తున్నారా అన్న మ్యాటర్ కాదు. మార్కెట్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి, రకరకాల కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉంటాడు, అతను మీ మనీని టేక్ కేర్ చేస్తూ ఉంటాడు. మీరు చేయాల్సిందల్లా మీరు ఇన్వెస్ట్ చేశారా అక్కడి నుంచి ప్రశాంతంగా ఉండండి. దాని మార్కెట్ కండిషన్స్లో న్యూస్ బేస్గా మీరు రియాక్ట్ అయ్యి చర్న్ చేయడానికో విత్డ్రా చేయడానికో ఇన్వెస్ట్మెంట్ చేయడానికో చూడకుండా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగితే కనుక మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. రిటర్న్స్ అయితే ఉంటాయి. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్మెంట్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉండాలి. ఒక్కసారి ఓవర్ నైట్లో అద్భుతాలు అయితే జరగవని చెప్తున్నారు సార్. సో దానికి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది, డబ్బులు పోగొట్టుకోకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.